వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఒక గొప్ప గుడ్ న్యూస్. అతి తొందరలోనే మనకు అటవీ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందుగానే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి కోచింగ్ సెంటర్కి వెళ్ళేటువంటి తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ ఇచ్చి ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టి మిమ్మల్ని కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకి అయితే ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. ఇందులో జాయిన్ కావడానికి నా యొక్క నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు ₹300 ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీకు కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. డైలీ 10 గంటలకు తగ్గినటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో దాదాపుగా 120 నుండి 130 మార్కులు సాధించే విధంగా ప్రిపేర్ కండి. ఇక టాపిక్లో కనుక వెళ్తే ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి గారు ఒక విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ అటవీ శాఖలో రేంజ్ సెక్షన్ బీట్ ఆఫీసర్లతో పాటు ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లుగా పేర్కొన్నారు. దాదాపుగా 689 పోస్టులు. ఇది దాదాపుగా మనకు ఎన్నికలకు ముందుగానే ఈ యొక్క పోస్టులు కూడా ఆర్థిక శాఖ ఆమోదం అనేది కూడా తెలిపింది. అతి తొందరలో అంటే దాదాపుగా నాకు తెలిసినంత వరకు జూన్ జూలై టయానికి అంటే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష అయిపోయినటువంటి నెల 2 నెలల లోపలనే మనకు 100% ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కానిస్టేబుల్కు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వారికి ఇది మంచి అవకాశం. ఒకవేళ కానిస్టేబుల్ కనుక మీకు మిస్ అయినా కానీ వెంటనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఇది మంచి సువర్ణ అవకాశం. దీనికి వచ్చేసరికి ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత వచ్చేసరికి మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత వాకింగ్ టెస్ట్ అని ఉంటుంది, మెడికల్ ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్లో వచ్చేసరికి మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం, పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అవన్నీ కూడా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.